నమస్కారం. నేను డాక్టర్ మొహమ్మద్ రఫీ షేక్, సంపూర్ణ ఆయుర్వేద నిలయం, నాదర్గుల్, హైదరాబాద్. ఈరోజు ఒక ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన మొక్క, చాలా అద్భుతమైన మొక్క. ఆ మొక్క ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈరోజు ప్రేక్షకులందరూ, మన వాహిని మీడియా ప్రేక్షకులను చూసే వాళ్ళందరికీ ఒక గొప్ప ఉపయోగకారి. అది ఎన్నో రకాల అద్భుతాలను సృష్టించిన మొక్క. దాని పేరు వజ్రవల్లి అంటారు సంస్కృతంలో. తెలుగులో నల్లేరు అంటారు. వజ్రవల్లి అంటే, వల్లి అంటే తీగ, వజ్రం అంటే మీకు అందరికీ తెలిసిందే. ఎంత కఠినమైన తీగ ఉంటుందో, ఎంత కఠినంగా రాయిలా గట్టిగా ఉంటుందో, వజ్రం కన్నా గట్టిదైంది ఏది లేదు. కాబట్టి సంస్కృతంలో దీని పేరు నామము వజ్రవల్లి అని చెప్పారు. అంటే ఈ వజ్రవల్లి దేనికి ఉపయోగపడుతుందంటే, మన శరీరంలో ఉన్న అవయవాలకు ఈ వజ్రవల్లి మనం దేన్ని ఉపయోగించుకోవచ్చు అంటే, ముఖ్యంగా ఆర్థరైటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, దీర్ఘకాలికంగా ఎంతో బాధపడుతూ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు, తర్వాత మోకాళ్ళు వంకరపోయిన వాళ్ళు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి 4th స్టేజ్ దాటిపోయింది, ఆపరేషన్ చేసుకుంటే కానీ బాగా కావు, ఒకవేళ ఆపరేషన్ కూడా చేయలేము, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వజ్రవల్లి నల్లేరు అనే మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రేక్షకుల ముందు ఈ మొక్క నేను చూపిస్తాను. ఎంతో కష్టపడి మేము ఇక్కడ వచ్చాము, చూపిస్తున్నాము. ఇక్కడ ఇది ఒక చెరువు ప్రాంతము, మీకు చెరువు కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి దీని పేరు వజ్రవల్లి, నల్లేరు అంటారు దీన్ని తెలుగులో. చూడండి, ఈ విధంగా ఉంటుంది వల్లి. మన ఇప్పుడు ఈ సంప్రదాయాలలో ఈ జీవన విధానం మనం ఎక్కువ వాడటం లేదు కాదు. కానీ అంతకుముందు ఒక 60-70 సంవత్సరాల ముందు వెళ్తే చాలా వాళ్ళు, పెద్దవాళ్ళు ఇళ్లలో దాన్ని పచ్చడి చేసుకొని తినేవాళ్ళు. మామూలుగా మనం చింత తొక్కు ఎలా చేస్తామో అలాగనే దీన్ని తొక్కులాగా చేసుకొని పచ్చడి చేసుకొని తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఎలాంటి వాత నొప్పులు కానీ ఉండేటివి కాదు. సయాటిక్ కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, ఆర్థరైటిక్ కావచ్చు, ఏ సమస్యకైనా కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఈ మొక్క ఇట్లాంటి రాళ్ళు ఉన్న ప్రదేశాలలో, కంపలు ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా మనకు లభిస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణలో కానీ విపరీతంగా ఎక్కడైనా పెరుగుతుంది. ఇది మనకు బాగా దొరికే మొక్క. ఈ కాలంలో చాలామంది దీని గురించి మర్చిపోయారు. పెద్దవాళ్ళు చాలామంది దీని గురించి మర్చిపోయారు. ఈ వజ్రవల్లి అనే మొక్కను ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కాల్షియం లోపం, వాత సమస్యలు ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వజ్రవల్లిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఓకే, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీనివల్ల మనకు వచ్చే లాభాలేంటి అని నేను పూర్తిగా వివరిస్తాను. కండరాలలో నొప్పులున్నా కూడా, మోకాళ్ళలో నొప్పులున్నా, గుర్రం మూతి అని కాళ్ళు వెనుక మెడమ దగ్గర నొప్పి, భయంకరమైన నొప్పి, ఎక్కడికి పోయినా కూడా ట్రీట్మెంట్ లేదు దానికి. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, గుజ్జు రావడానికి ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. కానీ ఈ ఒక నల్లేరు మొక్కతో మాత్రమే మీరు తిరిగి గుజ్జును పొందగలరు. తర్వాత వచ్చేసి గుర్రపు మూతి కూడా ఈ మొక్కతోనే నయమవుతుంది. దీన్ని నేను చెప్పే విధంగా మీరు ఖచ్చితంగా పాటిస్తే 100% మీరు 40 రోజుల ఒక మండలంలోనే మీ మోకాళ్ళ గుజ్జు మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ నొప్పులు మళ్ళీ ఉండవు అన్నమాట. ఓకే, ఇది ఎలా వాడాలో, ఎలా ఉపయోగించాలో మీకు చెప్తాను. వివరంగా రాసుకోండి, దీన్ని సేకరించండి. దీన్ని సేకరించిన తర్వాత ఈ మొక్కను వేర్లతో పీకొద్దు. ఆ వేర్లతో పీకి తెచ్చి ఎక్కడైనా డెవలప్ చేయండి. 10 మందికి ఉపయోగపడే మొక్క. ఈ జనరేషన్ వాళ్ళకి మొక్కను పరిచయం చేయండి. ఆ సదుద్దేశంతోనే మేము ఇంత దూరం వచ్చేసి ఈ మొక్కలు మీకు చూపిస్తున్నాము. ఓకే, కాబట్టి ఇది ఎలా ఉపయోగించాలో చెప్తాను, వివరంగా వినండి. చూడండి, ఇది లేత మొక్క, ఇది వచ్చేసి ముదురు మొక్క. ఇది ముదిరిపోయిన వజ్రవల్లి. ఈ లేత మొక్క కూడా ఉంది. ఈ ముదిరిపోయింది తీసుకోవాలి, లేత తీసుకోకూడదు. తీసుకొని దీనికి వచ్చేసి వేర్లు కూడా ఉంటాయి. ఈ విధంగా వేర్లు బయటకు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇది చూడండి, ఇవన్నీ వేర్లు, తెల్లగా ఉండేటన్ని వేర్లు, తీగలాగా వేర్లు వస్తాయి. ఇది ఎక్కడ నాటినా కూడా మీకు ఉపయోగపడుతుంది చెట్టు. నేను దీన్ని మీకు పెద్ద చెట్టు కాబట్టి తెంచి చూపిస్తున్నాను. ఇది చూడండి, ఈ వేర్లు, ఈ కనుము ఎక్కడ మీరు నాటినా, ఈ మొక్కను ఎక్కడ నాటినా కూడా మళ్ళీ బతుకుతుంది. ఓకే, ఈ మొక్కను మనం సేకరించుకొని స్వచ్ఛమైన ప్రదేశాలలో, శ్మశానాలలో కాకుండా, రోడ్ల పక్కల కాకుండా, ఇట్లా ప్రశాంతమైన వాతావరణంలో, మంచి కాలుష్యం లేని వాతావరణంలో ఇలాంటి మొక్కను సేకరించుకొని ఈ మొక్కను ఈ విధంగా తెంచుకోవాలి. ఇట్లా కనుపులు చూడండి, ఇట్లా నార వస్తుంది, చూడండి, ఇట్లా నార వస్తుంది. ఓకే, దీన్ని ఇట్లా మనం చిక్కుడుగానే ఎలా తెంచుకుంటామో ఆ విధంగా తెంచుకొని పైన ఉన్న నారను తీసేసి, తీసేసే సమయంలో మన చేతికి నూనె కానీ ఏదైనా గ్లౌజ్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే కొద్దిగా దురద వస్తుంది అంతే, అది పెద్ద సమస్య కాదు. సో అది ఒక 5-6 నిమిషాలు ఉంటుంది అంతే. ఇది సేకరించుకొని వీటిని
వీటిని తీసుకొని ఈ 1 కేజీ తీసుకొని 1 కేజీ పచ్చపెసర్లు ఈ రెండింటిని తీసుకొని 1/4 కేజీ నువ్వుల నూనెని తీసుకోవాలి. ఆ నువ్వుల నూనె తీసుకొని ఒక ఇనుప బాండిలో, అల్యూమినియం కాదు, ఇత్తడి కాదు, ఏది కాదు, ఇనుపది మాత్రమే ఉండాలి. ఇనుప బాండీలో ఇవి వేసి ఈ తోలు తీసిన ఇట్లా ఈ విధంగా తోలు తీసిన ఈ నల్లేరు కాడలను వేసి 1 కేజీ వేసి 1 కేజీ పచ్చపెసర్లు వేసి పొయ్యి మీద పెట్టి సీమాగ్ని మీద అంటే చిన్న మంట మీద దీన్ని మీరు వేయించాలి. వేయించిన తర్వాత పచ్చపెసర్లు మరియు ఈ నల్లేరు కాడలు బంగారు రంగులో మారుతాయి, ఎల్లో కలర్గా మారుతాయి. అవి మాడిపోకుండా వాటిని దించేసుకొని బాగా వేడి తగ్గిన తర్వాత ఈ ఈ ఈ పచ్చపెసర్లు ఈ నల్లేరు నువ్వుల నూనెతో వేపాలి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ నువ్వుల నూనెతో వేపిన తర్వాత ఈ పచ్చపెసర్లను ఈ కాడలను నూనె లేచిన తర్వాత కింద పెట్టి బాండీలో పెట్టేసి చల్లారిన తర్వాత దానిలో రోట్లు వేసి మెత్తగా దంచాలి. మెత్తగా దంచిన తర్వాత అది మామూలుగా రవ్వలాగా అవుతుంది. ఉప్మా రవ్వ ఎలా, గోధుమ రవ్వ ఎలా ఆ టైప్లో రవ్వ అవుతుంది. ఆ రవ్వ కాకుండా ఇంకా మెత్తగా దంచేసి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత దాన్ని ముద్దల్లాగా చేసుకోవాలి. ఎంత ముద్ద చేసుకోవాలి? గచ్చకాయ అంత ముద్ద చేసుకోవాలి. ఆ ముద్దను చేసుకున్న తర్వాత మనం ప్రతిరోజు ఉదయాన్నే భోజనం చేసిన తర్వాత, సాయంత్రం అన్నం తిన్న తర్వాత ఒక్కొక్క ముద్ద నోట్లో వేసుకొని మింగడం వల్ల నీళ్ళతో తీసుకోవాలి. ఆ మింగడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఈ మోకాళ్ళలో గుజ్జోరు ఇవ్వడం మళ్ళీ ప్రారంభం అవుతుంది. మోకాళ్ళ నొప్పులు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. స్పాండిలైటిస్ మళ్ళీ క్లియర్, నరాలు ఒత్తిడి నుంచి బయటపడతారు. తర్వాత సయాటికా ప్రాబ్లం నుంచి బయటపడతారు. తర్వాత గుర్రమూతి నుంచి బయటపడతారు. మీరందరూ నేను చెప్పిన విధానాన్ని పాటించి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన విషయం 10 మందికి పంచండి. ఎందుకంటే వైద్యం ఎప్పుడు దాయకూడదు, 10 మందికి అందుబాటులోకి రావాలి. ఏదో జబ్బు వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తడం కాదు. మన ఇంట్లోనే మన వైద్యం, మన భారతదేశము ప్రాచీన వైద్యము ఆయుర్వేద వైద్యానికి పుట్టినిల్లు. అది అదృష్టం మనది. ఎందుకంటే మన దేశంలో ఎన్నో రకాలైన ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. ప్రాచీనంగా వాటిని ఉపయోగించుకొని ఇప్పుడు మనం తినే ఆహారాలు కూడా ఈ కూరగాయల వైద్యం ఆయుర్వేదమే. ఇది ఏదో కొత్తగా వచ్చింది కాదు. కొన్ని శతాబ్దాల ముందు ఋషులు వీటిని ఈ ఆచరణను తీసుకొచ్చి మొక్కల గురించి గుర్తించి వాటికి ఒక ఈ మొక్క దీనికి పనికొస్తుంది, ఈ మొక్క ఈ వైద్యానికి ఈ జబ్బుకు పనికొస్తుందని మనకి గ్రంథాలలో ఎన్నో రాసినారు. అదే మన వంటిల్లు వైద్యశాల అంటారు కదా, ఆ వైద్యశాల మన ఋషులు దశాబ్దాల ముందు చెప్పిందే. కాబట్టి దీన్ని నేను చెప్పిన విధంగా సేకరించుకొని దీన్ని తీసుకోవాలి. తీసుకున్న పథ్యం కూడా ఉంది. ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు, ఉప్పు చాలా మోతాదు వరకు తగ్గించాలి. అదేవిధంగా ఆయిల్స్ తగ్గించాలి. నువ్వుల నూనె ఎక్కువ వాడుకోండి వంటలో వాడేటప్పుడు, లేదంటే ఆలివ్ ఆయిల్ వాడుకోండి, లేదంటే కొబ్బరి నూనె వాడుకోండి, లేకుంటే నెయ్యి వాడుకోండి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే నెయ్యి. ఈ విధంగా మీరు ఒక 40 రోజులు మండలం వేసిన తర్వాత మీరు 2-3 రోజుల్లో మీ మోకాళ్ళలో నొప్పులు పోతాయి. ఎందుకంటే చాలామంది ఆర్థరైటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్నం తినాలన్నా కూడా ఈ ఏళ్ళు ఫోల్డ్ కావు. చాలామంది ఉదయాన్నే లేచి మంచం దిగాలంటే ఒక 15 నిమిషాలు కూర్చొని కింద కాలు పెట్టాలా లేదా అని బాధపడుతుంటారు. అలాంటి వాటన్నిటికీ రామబాణం ఇది నల్లేరు. ఇది తెలంగాణ భాషలో నల్లేడు అంటారు, ఆంధ్ర భాషలో నల్లేరు అంటారు. చాలా ఎక్కువగా రాయలసీమలలో కానీ ఆ ప్రాంతాలలో ఎక్కువ దొరుకుతుంది. తెలంగాణ ప్రాంతాల్లో కొండ ప్రాంతాలలో అలాంటి రాళ్ళు ఉన్న ప్రాంతాలు చూడండి, రాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి గుట్టల్లోనే ఇది పెరుగుతుంది. పచ్చి కంపలలో కూడా పెరుగుతుంది. విస్తారంగా మన ఆంధ్రదేశము తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా పెరిగింది. దీన్ని ఉపయోగించుకోండి. వెళ్ళండి, మీరు కావాలి చెక్ చేసుకోండి. ఈ గ్రంథాలలో నల్లేరు గురించి, వజ్రబల్లి గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పినారు. చాలా సులభంగా మనం ఆపరేషన్ చేయించుకోవాలని అవసరం లేదు. మన గుజ్జు అరిగిపోయిన తర్వాత, గుజ్జు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పొందే అవకాశాన్ని మొక్క మనకు కల్పిస్తుంది. కాబట్టి మీ అందరి ముందు నేను ఉంచుతున్నాను. చింతపండు పులుసు ఒకటి తగలకుండా ఈ మొక్కను మీరు సొంతంగా తెచ్చుకొని నేను చెప్పిన విధంగా మీరు ఔషధాన్ని తయారు చేసుకొని తినండి. ఒకవేళ మీకు ఆ విధంగా చేసుకోవడానికి అందుబాటులో లేకుంటే నా దగ్గర రండి. వచ్చిన రోజే నేను మీకు మర్మకాల ద్వారా మీ నొప్పులను తొలగించేసి ఇదే మెడిసిన్ మీకు ఇస్తాను. ఇది వాడండి మీరు. దాని తర్వాత మీరే ప్రజలందరికీ చెప్తారు. ఓకే, కాబట్టి ఆయుర్వేదం అనేది ఈరోజు వచ్చింది కాదు, కొన్ని తరతరాల నుంచి ఉన్న వైద్యం ఇది. ఓకే, ఈ వైద్యము మనకు ఇంట్లో ఉన్న వైద్యము ఉమ్మడి కుటుంబాలు నశించిపోయిన తర్వాత ఈ అందరికీ జబ్బులు రావడం మొదలైనవి. ప్రతి గ్రామంలో ఒక రెస్టారెంట్ పెడితే 4 హాస్పిటల్ వస్తున్నాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే.
జంక్ ఫుడ్, బయట ఫుడ్, మినరల్ వాటర్ వదిలేసి గవర్నమెంట్ ఇచ్చే వాటర్ని వాడండి, మంజిన వాటర్ని. అది చాలా మంచిది, చాలా ఉపయోగకరం. అందుకనే ఎంతో ఖర్చు పెట్టేసి మనందరికీ ప్రభుత్వాల ద్వారా మనకు నీళ్ళు అందుతున్నాయి. అది చాలా మంచి ఇది. ఈ బయట మనము బోర్లలో కానీ ఆర్ఏ వాటర్ అని చెప్పేసి బోర్ల నుంచి వాటర్ని శుద్ధి చేసి ఇస్తామంటే దాంట్లో మినరల్స్ ఉండవు. మినరల్ వాటర్లో ఎలాంటి మినరల్స్ ఉండవు కాబట్టి మన శరీర పోషకాలను డెవలప్ చేయవు. దానివల్ల ఏంటంటే మన మెటబాలిక్ సిస్టమ్ అంతా ఇదైపోయి రకరకాల రోగాలకు కారణమవుతుంది. సో కాబట్టి ఈ నల్లేరుని నేను చెప్పినట్టు ఉపయోగించుకొని మీ సమస్త ఆర్థరైటిక్ సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు వాటన్నిటి దూరం చేసుకుంటానని ఆశిస్తూ నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.